చూసుకుంటే అరే మీరు అక్కడ ఏం చేస్తారు, థాయిలాండ్ లో వీళ్ళు సబ్బులు చూడండి ఎలా వాడుతున్నారో. ఇట్లా ఇగో ఇది చిన్న సబ్బు, వాళ్ళకి చాలా తక్కువలో ఉంటాయి చూసారా, వాళ్ళకి సరిపోయే సగ్గు అనమాట ఇది. ఇంకా మనం చూసుకుంటే పెద్దది కావాలనుకుంటే పెద్దది కూడా ఉంది. ఇదిగో ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది, ఎవరికి ఏది కావాలంటే అది దొరుకుతుంది. అది ఇవన్నీ సబ్బులే. ఇది ఒక్కసారి అడుగుదాం మనం, ఇది ఎంతో అడుగుదాం. ఏది కావాలా ఇప్పుడు ఎవరి సైజు బట్టి వాళ్ళు తీసుకోవాలా. సో ఇది చూద్దాం, ఎర్రది ఏదో క్యూట్గా ఉంది, రోజ్ ఫ్లేవర్ అంట ఇది. బ్రదర్ హౌ మచ్? ఇప్పుడు థాయ్ రెస్టారెంట్లో ఉన్నా అనమాట. థాయిలాండ్లోనే ఫేమస్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే ఇదే అండి. అదేదో కాదు, మ్యాంగో స్టిక్కీ రైస్. సో అసలు ఇది ఫస్ట్ టైం నేను తింటున్నాను, ఇప్పటి వరకు తినలేదనమాట. ఏం లేదు, మన రైస్ కొంచెం స్టిక్కీగా విత్ మ్యాంగో ఉంటుంది అంట. సో చూస్తాను ఒకసారి ఎలా ఉందో చూద్దాం ఉండండి. ఇది కొంచెం పచ్చిడి మామూలుగా ఉంటుంది కదా, సో అలా ఉంది. దీన్ని స్టిక్కీ రైస్ అంటారు. సో ఇది సగం తీసుకొని ఇలా కొంచెం రైస్ తీసుకొని దీంట్లో చిన్న మామిడికాయ ముక్క పెట్టుకొని తిందాం. కొత్తది కదా, కొంచెం కొత్తగా ఉంది, బాగుంది, కానీ తినొచ్చు. ఎందుకంటే మ్యాంగో ఉంది కాబట్టి కొంచెం స్వీట్గా, ఇదేమో కొంచెం స్టిక్కీగా తగులుతుంది. ఏం లేదు, మన ఇది పండగలకి మనం పాయసం చేసుకుంటాం కదా, గట్టి పాయసము. సో కొంచెం అటు ఇటు అలానే ఉంది, బాగుంది. బీఫ్ ఐ కెన్ ఈట్. సో ఇది చూసుకుంటే ఇలా ఉంది. దీన్ని అందరూ హైప్ ఇచ్చారనమాట, బాగుంటుంది, థాయిలాండ్ పోతే ఇదే తినాలా అనేసి. కానీ ఏమంత అనిపించలే, ఫుల్ స్వీట్ ఉంది, చాలా తీయ ఉంది. అసలు ఏదో పంచదారలో నీళ్ళు వేసుకుని తాగినట్టుంది. తినలేకపోతున్నాను నేనైతే, బాగాలేదు, అసలు బాగాలేదు. బట్ ఓకే, తినాలా. ఇంకా చేసేది ఏం లేదు. 60 బాటిల్ ఇది. 60 బాటిల్ అంటే కనీసం 150 రూపాయలు, దగ్గర 150 నుంచి 180 రూపాయలు. అంత డబ్బులు పెట్టి వేస్ట్ చేయలేము కదా, సో అందుకని మూసుకొని తింటున్నా. ఇంకా మామిడికాయల వరకు తినేసాను, ఇది ఇంకా వదిలేస్తున్నా. ఇంకా అస్సలు బాగాలేదు, చాలా తీయగుంది, వెరీ స్వీట్ అనమాట. అంత తీయగుంది, నేను తినలేకపోతున్నాను, ఇంకా వదిలేస్తున్నా.